సంక్రాంతి రోజు ఎవరైతే స్నానం చేయరో వాళ్ళకి 7 జన్మల పాటు రోగ పాలవుతారు. నిర్ధనశ్చైవ అంటే డబ్బులు లేకుండా పుడతారు 7 జన్మలు. కాబట్టి ఏది ఏమైనా సంక్రాంతి రోజు చక్కగా నువ్వుల నూనె పెట్టుకొని సూర్య నమస్కారాలు చేసి అభ్యంగన స్నానం చేసి తల్లిదండ్రులకు గురువులకు నమస్కారం చేసుకోవాలి. తర్వాత సంక్రాంతి సమయే దానం. సంక్రాంతి రోజు స్వశక్త్యా తనకి ఎంత శక్తి ఉందో అంతవరకు దానము చేయాలి. ఏది ఉంటుంది దానం చేయాలి. పుస్తకము, తర్వాత అర్ఘ్యపాత్రలు దానం చేయండి, సంధ్యావందన పాత్రలు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి, ఏదైనా దానం చేయాలి. వారు ఎవరైతే దానం చేయరో వాళ్ళు దరిద్రులవుతారు, మహాపాపి భయంకరమైన పాపాత్ములు అవుతారు. ప్రతి జన్మని జాయతే. ఒక్కరోజు సంక్రాంతి రోజు దానం చేయకపోతే ప్రతి జన్మలోనూ పుడతారట. ఇక్కడ పైన 7 జన్మలని చెప్పారు. స్నానం చేయకపోతే, దానం చేయకపోతే 7 జన్మలోనూ పుడతారట. కాబట్టి సంక్రాంతి రోజు చేయాల్సిన ప్రధానమైన దానం అన్నదానం. రెండవది విద్యాదానం. ఎవరికైనా స్కూల్ ఫీజు కట్టండి, లేదంటే పుస్తకాలు కొనివ్వండి, లేదంటే బట్టలు కొనివ్వండి. ఇంకోటి ఏం చెప్తున్నారు, సంక్రాంతం యాని దత్తాని. సంక్రాంతి రోజు ఏదైతే మనం దానం చేస్తామో హవ్య కన్యాని దాతృభిహి. హవ్య అంటే హవిస్సు, యజ్ఞము చేసినా మంచిదే. కన్య అంటే కన్యాదానం కూడా చేయొచ్చట సంక్రాంతి రోజు చెప్తున్నారు. అందుకే అల్లుడిని పిలవాలి అని అంటారు. అల్లుడిని పిలిచి మళ్ళీ ఆ రోజు పెళ్లి చేస్తున్నట్టుగా అల్లుడి చేతిలో అమ్మ కూతురు చేతి పెట్టి కన్యాదానం చేస్తున్నట్టుగా నీళ్లు కూడా పోయాలట, మంచిదే. తాని నిత్యం దదాత్కర్య పునర్జన్మని జన్మని. ఏం చెప్తున్నారంటే సంక్రాంతి రోజు నువ్వు ఏదైతే దానము చేస్తావో అవి అన్నీ కూడా నీకు మళ్ళీ జన్మ జన్మల పర్యంతము ఆ సూర్య భగవానుడు మీకు అందిస్తాడు. భూదానం చేయు, మళ్ళీ జన్మలో నీకు భూమినిస్తాడు. ఏది ఇంత దానం చేస్తే అది 1000 రెట్లు నీకు తిరిగి సూర్య భగవాన్ అందిస్తాడు అని చెప్పారు. అయితే సంక్రాంతి అయిపోయింది, పండుగ అయిపోయింది, అందరం హాయిగా పడుకున్నాం. కనుమ రోజు ఏం చేయాలి? కనుమ రోజు ఆహార ధాన్యాలు తీసుకోవాలి, కొత్త బియ్యం పెట్టుకోవాలి, పసుపులు దంచడము, అదేవిధంగా సన్మాన సత్కార్యాలు, తర్వాత విందు విలాసాలు ఏమున్నా కనుమ రోజు చేసుకోవాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కనుమ రోజు ఇంటి అల్లుడు కూతురు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకూడదు. కనుమ తర్వాత వెళ్ళాలి. ఒకవేళ కనుక నెక్స్ట్ డే శుక్రవారం వస్తే కూడా వెళ్ళకూడదు. మళ్ళీ ఆదివారం వెళ్ళాల్సి వస్తుంది, శనివారం కూడా వెళ్ళకూడదు. కాబట్టి ఆదివారం వెళ్ళాలి. సో వస్తే వారం రోజుల పండుగ అవుతుంది, లేదంటే 3 రోజుల పండుగ అవుతుంది. సో ఇప్పుడు సూచనప్రాయంగా ఈ సంక్రాంతి రోజు నేను ఎవరికి నెగిటివ్ చెప్పదలుచుకోలేదు. సో అన్ని రాశులకి ఏది చేస్తే బాగుంటుంది అని మాత్రం చెప్పేసి ముందుకెళ్తా. ఎందుకోసం పండుగ రోజు కదా.